హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ మీరు తమ్ముళ్ళు చూసినట్టే చాలా తెలుగు సినిమాలు మొదట మన పవన్ కళ్యాణ్ గారికి ఆఫర్స్ వచ్చాయి. ఆయన రిజెక్ట్ చేసిన మూవీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. నెంబర్ 1 మూవీ వచ్చేసి ఇడియట్. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఈ మూవీ రవితేజ గారు చేసిన తర్వాత చాలా పెద్ద హిట్ అయింది. అంతకంటే ముందు ఈ మూవీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ నెరేషన్ ఇవ్వడం జరిగింది పూరి జగన్నాథ్ గారు వెళ్ళి. సో పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేసిన తర్వాత రవితేజ గారు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎంత పెద్ద హిట్ అయిందో ఇక అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఈడియట్ సినిమా రవితేజ గారు కాకుండా పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఎలా ఉండేది కామెంట్ చేయండి. మూవీ నెంబర్ 2 అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. ఈ మూవీ కూడా మన పూరి సార్దే డైరెక్షన్. పూరి జగన్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ కిక్ బాక్సింగ్ మీద స్టోరీ ఉంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ అప్పటి రీజన్స్ వల్ల ఏంటో తెలియదు, మేబీ అప్పటికే తమ్ముడు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు చేయడం వల్ల ఏమో కానీ అమ్మ నాన్న తమిళమ్మాయిని రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసిన తర్వాత సీదా కథ రవితేజ గారి దగ్గరికి వెళ్ళింది. రవితేజ గారి దగ్గరికి వెళ్ళాక ఆయన చేసిన తర్వాత ఎంత పెద్ద హిట్ అయిందో ఇక అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఈ సినిమాని రవితేజ గారు కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఎలా ఉండేది కామెంట్ చేయండి. మూవీ నెంబర్ 3 కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే వీళ్ళ కాంబినేషన్ లో చాలా పెద్ద సినిమాలు వచ్చాయి, చాలా పెద్ద హిట్ అయ్యాయి, అలాగే డిజాస్టర్ కూడా అయ్యాయి. సో ఏదేమైనా కూడా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక కథ చెప్పడానికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారికి ఆ కథ నెరేషన్ ఇచ్చిన తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల ఆ కథను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసిన తర్వాత అదే కథని మళ్ళీ మహేష్ బాబు గారి దగ్గరికి తీసుకెళ్లారు. మహేష్ బాబు గారికి చెప్పిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేశారు, సినిమా తీశారు, చాలా పెద్ద హిట్ అయింది. అదే అతడు మూవీ. అసలు మహేష్ బాబు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని పెట్టుంటే ఇంకా బాగా సూట్ అయ్యేదేమో అని నా అభిప్రాయం, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అందులో యాక్షన్ సీక్వెన్స్ కానీ అండ్ పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ కి తగ్గ కొన్ని మూమెంట్స్ కూడా ఉంటాయి ఆ మూవీలో. సో ఏదేమైనా కూడా మహేష్ బాబు గారు మూవీని యాక్సెప్ట్ చేశారు, చాలా పెద్దగా హిట్ అయింది సినిమా. సో అతడు మూవీని మహేష్ బాబు గారు కాకుండా పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఎలా ఉండేది కామెంట్ లో తెలియచేయండి. మూవీ నెంబర్ 4 మళ్ళీ పూరి జగన్నాథ్ గారు ఒక కథ తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి నెరేషన్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి నెరేషన్ ఇచ్చిన తర్వాత ఈ కథకి నేను సూట్ అవ్వను, వేరే హీరోని ఎవరినైనా తీసుకోండి అని చెప్పిన తర్వాత లేదండి కంపల్సరీ ఈ కథను మీరే చేయాలి అని పూరి జగన్నాథ్ గారు చెప్పడం జరిగింది. అక్కడ కొన్ని కారణాల వల్ల ఇంకా పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేసిన తర్వాత ఇదే కథ తిరిగి మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళింది. ఆయన తీసిన తర్వాత ఇండస్ట్రీ హిట్ అయింది సినిమా, అదే పోకిరి. అసలుకి పోకిరి సినిమా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మహేష్ బాబు గారి కంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఎలా ఉండేది కింద కామెంట్ చేయండి. మూవీ నెంబర్ 5 సురేందర్ రెడ్డి గారు కథ రెడీ చేసుకుని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. కథ నెరేషన్ ఇచ్చారు, బాగుంది. యాక్సెప్ట్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, యాక్సెప్ట్ చేయకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అనేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన అభిప్రాయం చెప్పడం జరిగింది. సో ఫైనల్ గా ఆ కథని పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేసిన తర్వాత సీదా కథ మళ్ళీ రవితేజ గారి దగ్గరికి వచ్చింది. రవితేజ గారు యాక్సెప్ట్ చేసిన తర్వాత సినిమా మామూలు హిట్ కాదు, మాక్సిమం పోకిరి ఎలా హిట్ అయిందో అదే రేంజ్ లో ఈ మూవీ కూడా హిట్ అయింది, అదే కిక్ మూవీ. ఒకవేళ కిక్ మూవీని రవితేజ గారు కాకుండా పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఎలా ఉండేది కింద కామెంట్ చేయండి. 6th వన్ లాస్ట్ మూవీ శ్రీకాంత్ అడ్డాల గారు ఒక కథను తీసుకుని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి నెరేట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి నెరేట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కథ చెప్పేటప్పుడు అందులో 2 హీరోలు ఉంటారు అని అర్థమైంది. సో నా క్యారెక్టర్ ఏంటి అంటే సార్ మీరు చిన్నోడి క్యారెక్టర్ చేస్తారు అని శ్రీకాంత్ అడ్డాల గారు చెప్పడం జరిగింది. లేదు నేను 2 హీరోలు ఉన్న దాంట్లో అయితే చేయలేను, నాకు ప్రత్యేక స్టాండమ్ ఉంది కాబట్టి నేను ఆ విధంగా చేయలేను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేసిన తర్వాత ఆ సినిమాకి 2 హీరోలను పెట్టి శ్రీకాంత్ అడ్డాల గారు మూవీ కంప్లీట్ చేయడం జరిగింది. కంప్లీట్ చేసిన తర్వాత ఆ సినిమా జనాల్లోకి వెళ్ళి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారికి అనుకున్న రోల్ ఏంటంటే మహేష్ బాబు గారు ఏదైతే చేశారో అది పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన రోల్. సో ఆయన రిజెక్ట్ చేసిన తర్వాత సినిమా అంత పెద్ద హిట్ అయింది. సో ఫైనల్ గా మహేష్ బాబు గారు చేసిన రోల్ పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఎలా ఉండేది కామెంట్ చేయండి. సో ఇది అండి వాళ్ళ టాపిక్. మన పవన్ కళ్యాణ్ గారు రిజెక్ట్ చేసిన తర్వాత సినిమాలు వేరే హీరోస్ చేశారు, ఎంత పెద్ద హిట్ అయ్యాయి మీరు క్లియర్ గా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే కాకుండా మూవీ రివ్యూస్ అండ్ మూవీ డిస్కషన్స్ కూడా మన ఛానల్లో వస్తున్నాయి కాబట్టి
ఫాలో అయిపోండి. అలాగే పక్కన వస్తున్న కనెసిబుల్ పైన క్లిక్ చేసి బిల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ఇంకా ఫర్దర్గా ఇంకా కొంతమంది హీరోస్ రిజెక్ట్ చేసిన మూవీస్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి వేరే హీరోస్ చేయడం వల్ల అనే టాపిక్ మీద ఇంకా వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బై బై. థ్యాంక్ యూ అండ్ జై హింద్.